ఈ మాదిరిగా కాన్స్పిరసీ రచించి 5 గంటలకు ఆ ప్రాంతంలో ఏకంగా తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా వీడియో ఫుటింగ్ కూడా ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులు పోలీసులను కూడా వెంటబుచ్చుకొని ఏ రకంగా అందరూ కలిసికట్టుగా ఇక్కడికి వచ్చినారు అనేది వీడియో క్లిప్పింగ్ కూడా ఉంది మన దగ్గర. ఆ దాంట్లో ఈ మాదిరిగా ఈ మనిషి ఫతావుల్లా, ఈ మనిషి ఏకంగా బాటిళ్ళు, యాసిడ్ బాటిళ్ళు, పెట్రోల్ బాటిళ్ళు ఎగరేసుకుంటూ వస్తూ ఉన్న ఫోటోలు. ఈ మనిషి విజయవాడకు సంబంధించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడు. ఈ మనిషి ఏకంగా నిప్పంటిచ్చాడు పోలీసుల సమక్షంలోనే. ఈవిడ కూడా ఫతావుల్లాతో పాటు, ఇదిగో ఇక్కడ ఫతావుల్లాతో పాటు ఈ ఆశా అనే ఈవిడ కూడా విజయవాడకు సంబంధించిన ఈవిడ కూడా ఈ మాదిరిగా వచ్చి ఈ మాదిరిగా జోగి రమేష్ ఇంటిపై రాళ్లు వేయడము, దాడులు చేయడము పోలీసుల సమక్షంలోనే జరుగుతూ ఉంది. ఇదిగో ఫతావుల్లా విసిరేస్తా ఉన్న బాటలు. ఇదిగో ఫతావుల్లా చంద్రబాబు నాయుడు గారి కొడుకు నారా లోకేష్తో ఆయనకున్న సత్సంబంధాలు. ఇదిగో ఆయనకున్న సత్సంబంధాలు. ఇదిగో ఆశ వాళ్ళ అమ్మాయి పెళ్లికి కూడా చంద్రబాబు నాయుడు వచ్చిన ఫోటోలు. హోమ్ మినిస్టర్తో ఆశ. ఏదైనా చూసుకోండి. ఇదిగో ఆశా విత్ లోకేష్. ఫతావలి హోమ్ మినిస్టర్తో. ఇది ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఇది ఒకసారి నేను ప్లే చేస్తా. కనబడతా ఉందా? సుబ్బారావు డీసీపీ పక్కన సిఐ మంతనాలు జరుపుతాను. ప్లే చేయము జోగి ఒకసారి నాకు. పోలీసులతోనే, పోలీసుల సమక్షంలోనే పోలీసులతో కలిసి వస్తా ఉన్న ఫోటోలు. పోలీసులతో వస్తా ఉన్న బాటిల్ ఎగరేసుకుంటూ పోలీసు వస్తుంది. పోలీసులతో కలిసి ప్రయాణం చేసి పోలీసులు ఏకంగా కలిసి, పోలీసులతో కలిసి వీళ్ళు రావడము, వీడియో క్లిప్పింగ్తో సహా బాటిల్ ఇసిరేసి కొట్టడం. నేను అడుగుతా ఉన్నా, నాగరిక ప్రపంచంలో ఉన్నామా, జంగల్ రాజులో ఉన్నామా అన్నదానికి ఈ వీడియో ఒకటి నిజంగా ఒక నిదర్శనం కాదని అడుగుతా ఉన్నా. ఏకంగా పోలీసులే దగ్గర ఉండి ఈ కమిషనర్కు, కమిషనర్ రామకృష్ణకు ఫోన్ చేసింది. జోగి రమేష్ తిరుపతికి పోతా ఉన్నాడు. తంబళ్ళపల్లిలో వీళ్ళు అక్రమంగా ఈయన మీద పెట్టిన కేసుకు సంబంధించిన
కోర్టుకు అటెండ్ కావడానికి. ఈ విషయం దారిలో తనకు ఫోన్లు చేసి ఈ మాదిరిగా గుమికూడుతూ ఉన్నారు మనుషులు అని చెప్పి 2 గంటల నుంచి 5 గంటల దాకా జరిగిన ఈ ప్రక్రియలో తనకు సమాచారం వస్తే 2 గంటల ప్రాంతంలో తను అడిషనల్ పోలీస్ కమిషనర్ ఏసీపీకి కూడా ఫోన్ చేస్తే కనీసము లోకల్ సిఐ కూడా చేశారు. లోకల్ సిఐకి కూడా చేస్తే కనీసము ఎటువంటి గాడిని కలిసి ప్రయాణం చేసుకుంటారు. నీకు రెస్పాన్స్ కూడా లేదు, కనీసం రెస్పాన్స్ కూడా లేదు. సిపి కనీసం ఫోన్ కూడా ఎత్తలా. నేను అడుగుతా ఉన్నా, ఈ మాదిరిగా ఇక్కడే కాదు అక్కడ అంబటి రాంబాబు అన్న విషయంలో కూడా అంతే. పోలీసుల సమక్షంలోనే 5 గంటల నుంచి రాత్రి 1:30 దాకా జరిగిన దహనకాండ పోలీసుల సమక్షంలోనే 5 బండ్లు 5 కార్లు పగలగొట్టారు. పోలీసుల సమక్షంలోనే ఇల్లు తగలబెట్టిచ్చేశారు, ఆఫీస్ అంతా తగలబెట్టారు. పోలీసుల సమక్షంలోనే ఇంట్లో అద్దాలన్నీ కూడా పగలగొట్టారు. పోలీసుల సమక్షంలోనే ఇంట్లో ఆడోళ్ళను కూడా దూషించారు. ఇక్కడ కూడా అంతే, పోలీసుల సమక్షంలోనే పోలీసులే పాత్రదారులుగా పోలీసులు కలిసి చేస్తూ ఉన్న డ్రామాలో ఇదంతా కూడా జరుగుతూ ఉంది. నేను అడుగుతా ఉన్నా, వీళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇవన్నీ కూడా ఆధారాలు ఎక్కడికి పోలా, ఇవన్నీ కూడా ఆధారాలు ఉన్నాయి. ఎన్హెచ్ఆర్సీ నుంచి సుప్రీంకోర్టు దాకా ప్రతి గడప కూడా తడతాం. రాష్ట్రంలో జరుగుతూ ఉన్న జంగల్ రాజు గురించి ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలా చెప్తాం. ఎక్కడైనా కూడా న్యాయం అనేది డిలే కావచ్చేమో కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి పెట్టిన దినాలు మాత్రం ఖచ్చితంగా ముగిసాల్సిందే. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి 2 ఏళ్ళు అయిపోయాయి. ఇక కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి మరో 3 ఏళ్ళు కూడా అయిపోతాయి. ఆ తర్వాత వచ్చేది మా ప్రభుత్వమే. ఆ తర్వాత నేను చెప్తా ఉన్నాను, ఇటువంటి అన్యాయమైన ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే కాన్స్పిరసీలో భాగంగా వీళ్ళంతా పాత్రదారులుగా ఉన్నారో, ఈ పోలీస్ ఆఫీసర్లు, ఈ నాయకులు, వీళ్ళతో పాటు వచ్చిన ఈ గూండాగిరి చేసిన వీళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా బోన్లో నిలబెడతాము. ప్రతి ఒక్కరిని కూడా చేసిన అన్యాయానికి శిక్ష వహించక తప్పదు అని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారికి కూడా బుద్ధి జ్ఞానం ఉంటే ఇప్పటికైనా కూడా నేను చెప్తా ఉన్నా, జోగి రమేష్ ఏమన్నాడు, ఊరిక చిప్పు పోయింది అని మాత్రమే అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, చిప్పు గన సరిగ్గా ఉంటే ఇవన్నీ ఎవడైనా చేస్తాడా అని అడుగుతా ఉన్నా. చిప్పు గన సరిగ్గా ఉంటే ఎవడైనా ఇలాంటి చేయిస్తాడా అని అడుగుతా ఉన్నా. నిజంగా వీళ్ళకి చిప్పు సరిగ్గా లేదు కాబట్టి ఇవన్నీ చేయిస్తూ ఉన్నారు. చిప్పు లేదు కాబట్టి సిబిఐ తమ రిపోర్ట్లో క్లీన్ చిట్ ఇస్తా ఉన్నా కూడా టీటీడీలో ప్రసాదంలో ఎటువంటి గొడ్డు మాంసము, ఎటువంటి జంతువుల కొవ్వు, ఎటువంటి పంది కొవ్వు లేదు అని చెప్పి ధృవీకరించినా కూడా ఎన్డీడీబీ ల్యాబులు, ఎన్డీఆర్ఐ ల్యాబులు కూడా ఇవన్నీ కూడా ధృవీకరించి చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంకా రాజకీయ స్వలాభం కోసం కుక్కతోక వంకర అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు, ఆయన కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కొడుకు లోకేష్ అదే పనిగా మళ్ళీ అదే అబద్ధాన్ని చెప్పి మళ్ళీ అదే నిజం చెయ్యాలి అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్న తీరును ఇప్పటికైనా మానుకోవాలి అని చెప్పి వీళ్ళందరికీ కూడా గట్టిగా చెప్తా ఉన్నాను. దేవుడు గట్టిగా వీళ్ళందరికీ కూడా బుద్ధి జ్ఞానం ఇవ్వాలని కూడా దేవుణ్ణి కూడా కోరుతా ఉన్నాను.